హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకుంటున్నాం కదా. దీనిలో కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అంటే చూడండి, సెర్చ్ ఇంజిన్ ప్రాసెస్ ఏంటిదంటే మీరు ఏ స్టెప్ తోటి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలనేది ఉంటుంది. దాని గురించి నేర్చుకోబోయే ముందు చూడండి, మీకు ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చూడండి, మీరు సెర్చ్ ఇంజన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ MP3 సాంగ్స్ అని టైప్ చేశాను అనుకోండి, తెలుగు MP3 సాంగ్స్ అని, తెలుగు MP3 సాంగ్స్. అట్లాంటప్పుడు చూడండి, ఈ తెలుగు MP3.org అని ఒక సైట్ పైన వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ కీవర్డ్ యూజ్ చేశాం కాబట్టి దీనికి ఈ సాంగ్ ఇది పైకి వచ్చింది. అట్లా కాకుండా నేను వాల్పేపర్స్ అని టైప్ చేశాను అనుకోండి, వాల్పేపర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు ఇక్కడ చూడండి, అప్పుడు వేరే సైట్ పైకి వస్తుంది అన్నట్టు. అంటే నేను చెప్పే నా ఉద్దేశం ఏంటంటే, అన్ని కీవర్డ్స్కి మీ సైట్ అనేది సెర్చ్ ఇంజిన్లో టాప్లో రాదు, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాల్పేపర్కి సంబంధించింది అయితే వాల్పేపర్కి సంబంధించింది కొట్టినప్పుడు మాత్రమే పైకి వస్తుంది అన్నట్టు. అంటే ఓన్లీ ఒక మీరు 5-6 కీవర్డ్స్ యూజ్ చేసి మాత్రమే మీరు సెర్చ్ ఇంజిన్లో మీ సైట్ని టాప్కి వచ్చేలాగా చేసుకోవచ్చు. అన్ని కీవర్డ్స్ ఇప్పుడు మీకు ఎన్నో ఉన్నాయి. ఫ్యాట్ రిడ్యూస్ చేసుకోవాలనుకోండి, ఫ్యాట్ రిడ్యూస్ అని కొట్టారనుకోండి, అప్పుడు మీ సైట్ పైకి రావాలంటే రాదు, ఓకేనా. అంటే మీరు మీ టాపిక్ సంబంధించిన కీవర్డ్ టైప్ చేసినప్పుడు మాత్రమే అది సెర్చ్ ఇంజిన్లో పైన వస్తుంది అన్నట్టు, ఓకేనా. దానికి చూడండి, కొన్ని ఇక్కడ ప్రాసెసెస్ ఉన్నాయి. ఎట్లా అంటే సెలెక్ట్ ద టార్గెట్ ఆడియన్స్ అని ఉంది. అంటే చూడండి, మీకు క్లారిటీ ఉండాలన్నట్టు. అంటే మీ సైట్ని ఎవరు విజిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఎక్సెల్ ఇన్ తెలుగు అని కొట్టాను అనుకోండి. ఎక్సెల్ ఇన్ తెలుగు అని కొట్టిన వెంటనే ఇప్పుడు ఎక్సెల్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు నా సైట్ అనేది కనిపిస్తుంది, అంతే కదా. అంటే ఎవరైతే ఆన్లైన్ ద్వారా ట్యుటోరియల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆ సైట్, ఓకే. అంటే మీకు తెలిసి ఉండాలన్నట్టు, మీకు ఏ ఆడియన్స్ వస్తారు అనేది మీకు తెలిసి ఉండాలన్నట్టు, ఓకేనా. సెలెక్ట్ ద టార్గెట్ ఆడియన్సెస్ అంటే తర్వాత వచ్చేసి సెలెక్ట్ ద కీవర్డ్స్ యూజ్డ్ బై టార్గెట్ ఆడియన్స్. అంటే చూడండి, వాళ్ళు ఏ కీవర్డ్స్ యూజ్ చేసి మీ దగ్గరకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏమని చెప్పాను, ఎక్సెల్ ఇన్ తెలుగు అని కొట్టాను. ఎక్సెల్ ఇన్ తెలుగు అని కొడితే ఏమవుతుంది, ఇక్కడ మీకు సైట్స్ వస్తున్నాయి. తర్వాత వచ్చేసి పైన ఇక్కడ చూపిస్తుంది కదా, చాలా చూపిస్తున్నాయి మీకు కదా. ఇవన్నీ ఏంటి అంటే యూజ్ చేసిన కీవర్డ్స్ ఏంటి అంటే మీరు మీ దగ్గరకు వచ్చే విజిటర్స్ ఉంటారు కదా, విజిటర్స్ ఏ కీవర్డ్స్ యూజ్ చేసేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు అనే దాని మీద మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా సెర్చ్ చేయాలనేది మనం ముందు నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి అంతేకాకుండా చూడండి, మీరు చూసుకుంటూ ఉండాలి. అంటే మీ సైట్ ఇప్పుడు మీరు కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మీ సైట్ అనేది ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ పేజ్లో ఎక్కడుంది, అంటే ఏ ర్యాంక్లో వస్తుంది, అంటే ఫస్ట్లో వస్తుందా, లాస్ట్ పేజ్లో వస్తుందా, థర్డ్ పేజ్లో వస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే మన కాంపిటీటర్స్ ఎట్లాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు, ఓకేనా. వాళ్ళకి తగ్గట్టు మనం కూడా అప్డేట్ చేసేసుకుంటూ దీన్ని మాడిఫై చేసేసుకుంటూ ఉండాలన్నట్టు.